మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్, సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి. ఈ నెల 21వ తారీఖు నాడు నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో గల కలెక్టరేట్ చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా స్థానిక సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈ నెల 21 సోమవారం నాడు జరిగేటటువంటి ధర్నా కార్యక్రమానికి మరి ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వృద్ధులందరికీ పెన్షన్ పెంచుతానని చెప్పేసి పెంచలేదు. పైగా ఇవాళ కొత్త వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పింది. ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతా ఉంది, ఇంకా ఎవరికి కూడా కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే మాదిరిగా డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కట్టినటువంటి ఇల్లు ఇప్పటికీ పంచినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కొత్తగా శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా ఇవాళ రేషన్ కార్డులు మళ్ళీ రీసర్వే చేస్తున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది కాలయాపన చేయటం తప్ప మరొకటి కాదు. కాబట్టి దీంతో పాటు ఎండ యొక్క తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి అట్లాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి డబ్బులు వెంటనే విడుదల చేయాలని, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమస్యల మీద ఈ నెల 21వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం.